వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వాళ్ళే వాళ్ళ బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే వైసీపీ తమ గత 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పాలన అభివృద్ధి వైపుగా వాళ్ళు వేసిన అడుగులు తమకు ఓట్లను తెచ్చిపెడతాయని ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు కూటమి మాత్రం తమ కూటమిగా రావడమే ఒక బలమని చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఇదే సందర్భంలో కూటమిలో లుకలుకలు కూడా కొన్ని బయటపడుతున్నాయని అనుమానం కూడా చాలామందిలో పరిశీలించి చూస్తే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న మేనిఫెస్టోకి సంబంధించి బీజేపీ నుంచి వచ్చిన ప్రతినిధి దాన్ని టచ్ చేయకపోవడం, అంతేకాకుండా కేవలం వాళ్ళకి సంబంధించిన ఏదైతే నమ్మకం మాకుంది, అంటే ఈ మేనిఫెస్టోకి సహాయం చేస్తారనే నమ్మకం మాకుంది అని చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మాట్లాడిన నేపథ్యంలో, అదే సందర్భంలో వైసీపీ దాన్ని చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టే ప్రయత్నం చేయడము, ముఖ్యంగా అలివి కాని హామీలు చాలా ఉన్నాయి కాబట్టే దానికి బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చే అవకాశం ఉందనుకున్న ఎన్డీఏ కూటమికి సంబంధించి సపోర్ట్ లేదు అనే విధంగా ఇవాళ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ఏం జరుగుతుంది అసలు? ఆ కూటమి ఇవాళ బలంగా ఉందా, లేకపోతే కూటమిలోకి బీజేపీ వచ్చిన తర్వాత అది బలహీనపడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న విషయంపైన మనం ఇవాళ చర్చను ప్రారంభిస్తున్నాము. మనతో పాటు రవికుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మద్దిశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నుంచి జాయిన్ అవుతే, రఫీ గారు మనతో పాటు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు. మొదటగా రవికుమార్ గారి దగ్గరికి వెళ్తే, రవికుమార్ గారు, మనం చూస్తున్నాం ఇవాళ కూటమికి సంబంధించి ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు వైసీపీ ఇప్పటికే నవరత్నాలు ప్లస్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ మేనిఫెస్టోలో సూపర్ 6తో పాటు మరికొన్ని అంశాలను చేర్చి ఇవాళ కూటమి కూడా ముందుకు వెళ్తుంది. ఎలా ఉందంటారు? మొత్తానికి కూటమిలో ఆ లుకలుకలు ఉన్నాయా అన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తన పొత్తులో ఉన్న భాగస్వామ్యులతో వ్యవహరిస్తున్న తీరు అనేది మొదటి నుండి కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంగానే ఉంది. ఇదేదో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నాము, లేకపోతే ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటే బాగుండేదనే సంకేతాలు ఇచ్చే పరిస్థితి కూడా మనం సీట్లు విషయంలో కూడా చూస్తున్నాం. మీకు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, శ్రీకాకుళం లాంటి బీసీ జిల్లాల్లో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి టికెట్ గురించి పురంధేశ్వరి గారు పట్టుబట్టి మరీ తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే చూస్తే ఒక వింత పోకడలుగా కనిపిస్తూ ఉంది ఈ పర్టికులర్ ఈ ఎలియన్స్ తాలూకా ఫార్ములా అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో మేనిఫెస్టో ఏదైతే ఒకవైపు రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ ఇచ్చిన మాట తప్పకుండా నేను నెరవేరుస్తున్నాను, నన్ను నమ్మండి మీరు అని చెప్తూ తన మేనిఫెస్టోని ఏదైతే ఉందో చాలా సింప్లిఫైడ్ ఫార్ములా. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఎలా అయితే వెర్షన్స్ మారుస్తామో, మొదట 5 ఏళ్ళు ఈ వెర్షన్ తో వచ్చాను, రెండో 5 ఏళ్ళు ఈ వెర్షన్ తో వస్తానని చెప్పి ఆయన చాలా సింప్లిఫైడ్ గా చేయడం జరిగింది. బట్ వేరే కమ్స్ టు టీడీపీ, సో ఇక్కడ ముగ్గురు పార్ట్నర్స్ ని కోఆర్డినేట్ చేసుకొని రిలీజ్ చేయాల్సిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014 నుండి 24 వరకు పోరాడుతున్న టైంలో 2019లో ఒంటరిగా పోటీ చేసేటప్పుడు జనసేనకు కూడా ఒక మేనిఫెస్టో ఉండేది, ఇండివిజువల్ మేనిఫెస్టో. అవును. సో జనసేన తాలూకు ఇండివిజువల్ మేనిఫెస్టోలోని అంశాలు కూడా టీడీపీ కొన్ని పాయింట్లు చేర్చి ఈ పర్టికులర్ అనేది అందరికీ కూడా ముగ్గురు ఎలియన్స్ లో ఉన్న 3 పార్టీలు కూడా సమభాగస్వామ్యం తీసుకున్నాము, మేము ముగ్గురం కూడా చర్చించి ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాం అనే సందర్భం ఏదైనా ఉంది అని అంటే, నాకైతే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి ఈ తాలూకా ఎజెండా 2019లో ఆయన ప్రజల కోసం వచ్చాడు, ముందుకొచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎజెండా అయితే నాకైతే ఎక్కడ కనిపిలా. ఇది సింపుల్ గా సూపర్ 6 అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ మెయిన్ డిజైన్ చేసిన ఒక మేనిఫెస్టో ఉంది. కర్ణాటకలో మా టీం సునీల్ కానుగోలు మేము అందరం కాంగ్రెస్ కి వర్క్ చేసేటప్పుడు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాం. ఏంటంటే బస్సెస్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. సో ఇవనేవి మెయిన్ కామన్ ఆబ్జెక్టివ్స్ గా పెట్టుకున్నాము. సో ఆ ఆబ్జెక్టివ్స్ ని ఇప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళు మళ్ళీ దాన్నే సూపర్ 6 అనే ఒక ఫార్మాట్ లో తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి ఏంటి అని అంటే, ఈ పర్టికులర్ మేనిఫెస్టో వల్ల టీడీపీ గతంలో కన్నా భిన్నంగా ఆలోచిస్తున్నదని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే 250 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ బీజేపీ అనేది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరైనా చెప్తాడు, మొదటి నుండి కూడా చెప్తూనే ఉన్నారు. సో 2000 నుండి 3000 తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిక్కచ్చిగా
నేను ఇదే చేయగలను, నేను జరిగేదే చెప్తాననే ఒక కోణంలో మాటని ఎస్టాబ్లిష్ చేయడానికి Yes. 2028లో నేను 3,500 ఇస్తాను, తర్వాత 4,000కి పెంచుతాననే ఒక మాట అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్. దానివల్ల ఏంటంటే కొంత వైసీపీ కార్యకర్తలకు కానీ క్యాడర్ కానీ లీడర్లకు కానీ కొంత అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది. ఇదేంటి ఆయన 4,000 ప్రకటించాక కూడా ఈయన ఎప్పుడో 2028లో ఇస్తానని చెప్పి అంటున్నాడు అనే ఒక నానుడి కూడా చాలా కానీ బలంగా అయితే అంటే ప్రజల్లో కూడా చేసేదే చెప్తాను అన్నది ఈయన ఒక నినాదంగా తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎస్ రవికుమార్ గారు, ఎస్ రవికిరణ్ గారు, ఇక్కడ అంటే ముఖ్యంగా ఇవాళ డిస్కస్ చేసుకున్న దాంట్లో కీలకమైనది ఫస్ట్ 4 చైర్లు ఉన్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ 3 చైర్లు అయినాయి. అందులో మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆ ప్రోగ్రాంలో కనిపించకపోవడము, మీ పార్టీ కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తి ఏమో దాన్ని అంటి ముట్టినట్టుగా వ్యవహరించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ కూటమిలో మీరు భాగస్వామ్యులుగా ఉన్నారా లేకపోతే కేవలం అంటే బలవంతంగా లాక్కోబడ్డారా అన్న ఒక అనుమానం చాలా మందిలో వస్తుంది. ఏమంటారు మీరు? చిదంబరం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి రాజ్ న్యూస్ వీక్షణ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అక్కడ నడుపుతున్నారు. దానిలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు 450 పైచిలుకు స్థానాల్లో పోటీ చేస్తున్నాం, అలాగే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీ ఒక మేనిఫెస్టోని దేశవ్యాప్తంగా వివిధ లక్షలాది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దేశ ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏప్రిల్ 14, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షల్ని అడ్రస్ చేసే విధంగా మేము వచ్చే 5 ఏళ్ళలో ఏం చేయబోతున్నాం అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలోని అంశాలు రేపు మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఏది చేసినా ఏది చేయకపోయినా అది భారతీయ జనతా పార్టీనే అడగవలసిన అవసరం ఉంది. ఆ మేనిఫెస్టోకి మా యొక్క ఎన్డీఏ కూటమి సభ్యులు 36 మంది పక్షాలు ఉన్నాయి, వాళ్ళందరూ వారు స్వాగతించారు, అభినందన తెలియజేశారు. రేపు అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది ఇంప్లిమెంట్ చేసేది భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. రేపు అది చేసినా చేయకపోయినా ఏదైనా సరే మేమే దానికి సమాధానం. ఆ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడ మిత్రపక్షాల యొక్క ఫోటోలు కానీ వాళ్ళ లోగోలు కానీ వాళ్ళ పార్టీలు కానీ ఏమి లేవు. సో ఆ యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, మాది అన్నది సుస్పష్టం. ఆ తర్వాత కూడా ఏప్రిల్ 16వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి తెలుగులో దాని విషయాలు కూడా చెప్పి మేము ఈ యొక్క మేనిఫెస్టోని మేము ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో అవసరం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఈ యొక్క మేనిఫెస్టో పట్టుకొని మేము మా 16 అసెంబ్లీ స్థానాలు 16 స్థానాలు 6 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాలు ఏది చేసి దాంట్లో టెక్నికల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నది బాగానే ఉంది, బట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వైసీపీ ప్రకటించిన టీడీపీ ప్రకటించిన రైతులకు సంబంధించిన దాంట్లో 6,000 రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి మీరు ఇస్తున్న అంటే మేనిఫెస్టోలో అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది. దానికి సంబంధించిన డిస్కషన్ చేసి ఉండొచ్చు. లేదా ఉమ్మడి మేనిఫెస్టో అన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి పేదలకు ఉచితంగా ఇస్తామన్న రేషన్ ఇందులో యాడ్ చేయించి ఉండొచ్చు. ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు అది పక్కన పెట్టి కేవలం వాళ్ళు 2 ఫోటోలతోనే పెట్టి మేము కూటమిగా ముందుకు వెళ్తున్నాము అన్న దాని మీదనే కొన్ని అప్రిహెన్షన్స్ వస్తున్నాయి. చెప్తున్నా, దానికి వివరణ ఇస్తున్నాను. సో ఆ యొక్క కేంద్ర భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి దేశ ఆకాంక్ష దృష్ట్యా ముందుకు వెళ్తున్నాం. అది పట్టుకుని రాష్ట్రంలో కూడా దానికి పట్టుకుని ముందుకు వెళ్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా వారు ప్రాంతీయ ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని వారు కొన్ని విషయాలు దానిలో పొందుపరిచి వారి యొక్క పార్టీ ఏదైతే తెలుగుదేశం అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ యొక్క అంశాలని వారు ఏ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ. 140 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ముఖ్యమంత్రి వారే కాబోతున్నారు. కాబట్టి దాని యొక్క అమలు బాధ్యత కూడా మాదే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇది ఆ యొక్క మేనిఫెస్టో అమలు బాధ్యత నాది. చెప్పేది ఏంటంటే దేశ ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో, ప్రాంతీయ ఆకాంక్షలు టీడీపీ, జనసేన ముందు 2 కలిపి రాష్ట్రంలో దేశంలో అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు చెప్తున్నట్టుగా. అంటే మీ పార్టీ ఇవాళ చాలా అగ్రెసివ్గా తీసుకెళ్లేందుకు
ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ పార్టీ కూటమిగా వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఒక మేనిఫెస్టో మాకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రిలీజ్ చేసే మేనిఫెస్టోలో మా ఇన్వాల్వ్మెంట్ పెద్దగా అవసరం లేదు అన్నది ఇవాళ బీజేపీ చెప్తున్నమాట. కానీ మీరు మాత్రం ఆ కూటమిలోనే లుకలుకలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చూస్తే మాత్రము ఆ కూటమి ఏర్పడకూడదని మొదటి నుంచి మీరు కోరుకుంటూ వచ్చారు. కూటమి ఏర్పడిన తర్వాత జరిగే చిన్న చిన్న వాటిని కూడా మీరు గ్లోరిఫై చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది చాలా మందిలో ఉన్న అనుమానం. ఏం సమాధానం చెప్తారు? చిదంబరం గారు, ముందుగా మీకు, అదేవిధంగా నాతోటి ప్యానలిస్టులందరికీ కూడా, స్ట్రాటజిస్ట్ రవికుమార్ గారికి, అదేవిధంగా రవికిరణ్ గారికి, సోదర సమానులు రఫీ గారికి, అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ రవికిరణ్ గారు చాలా మంచి వక్త, చాలా మంచి సబ్జెక్ట్ తో పట్టుతో వస్తారు. ఆయన చాలా తెలివిగా అసలు విషయాన్ని పక్కన పెట్టారు. మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పాలి. ఇక్కడ దే ఆర్ కంటెస్టింగ్ ఇన్ 16 సీట్స్ అనేది ఆయనే రిమైండ్ చేశాడు. కానీ 16 సీట్లు కంటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి మేనిఫెస్టో అనేది ఒకటి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ మేనిఫెస్టోతో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ విభాగం కూడా కూర్చొని మేనిఫెస్టోలో వాళ్ళకి సంబంధించిన అంశాలను జోడించి మేనిఫెస్టో విడుదల చేయటం జరుగుతుంది. ఒకవేళ కూటమిలో కాదనుకున్నా సపరేట్ గానైనా సరే వాళ్ళు విడుదల చేయటం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర అంశాలు వేరు, కేంద్రం అంశాలు వేరు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. నేను ఆయనతో ఏకీపిస్తున్నా. కేంద్రం నుంచి కూడా ఏ రాష్ట్రం చేసేటటువంటి ఖర్చుల్ని కేంద్రం భరించదు, ఆయా రాష్ట్రాలే చూసుకోవాల్సిందే. దాంతో కూడా నేను ఏకీపిస్తా. కానీ రాష్ట్రంలో మేము ఇది అనే మాట చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే పురంధేశ్వరి గారు అక్కడికి రాకపోవటానికి కానివ్వండి, ఆయన వచ్చినటువంటి ఆయన డోంట్ టచ్, నాకు కనీసం దగ్గరకు రానియొద్దని దాన్ని ముట్టుకోకపోవటం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు నేను పరిగెత్తాలి, పిఠాపురంకి వెళ్ళిపోవాలి, మీ దగ్గర కూర్చోడానికి నాకు సమయం లేదని చెప్పటం కానివ్వండి, దీనన్నిటి వెనక కారణం ఏంటంటే అలవి కాని హామీలు, అసాధారణమైనటువంటి హామీలు, చాలా అసత్యాలైనటువంటి హామీలు. ఇప్పుడు ఇది ఈసీఎస్ ఏదో ఉంది సార్, అది ఈబీసీ స్కాలర్షిప్ ఒకటి. రైట్. వినండి సార్, వినండి. ఇదొకటి. ఆ స్కాలర్షిప్ సంబంధించి ఓసీ కమ్యూనిటీలో వెనకబడినటువంటి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళల్లో అది కులక విభజన ఎలా చేస్తాడండి? కాపులకు నేను 5% ఇస్తానని చెప్పేసి అంటాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అదేవిధంగా ఇదే మేనిఫెస్టోలో ముస్లింస్ కి ₹1,00,000 నేను హజ్ యాత్రకి ఇస్తాను, 50 ఏళ్ళు దాటిన ముస్లింస్ అందరికి కూడా నేను పెన్షన్ ఇస్తానంటాడు. ఈ రెండు కూడా 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో ఆయన వాగ్దానం చేసి చేయకుండా ఉన్నటువంటివి. అదేవిధంగా మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. కానీ మీరు ఎంతసేపు ఉన్న కూటమి నిలబడకూడదు అని కోరుకుంటున్నట్టు, కూటమి గురించి మేము ఏ విధంగా కూడా భయపడలేదు. ఏ విధమైన కూటమిలోనే ఒక కుదుపు వచ్చింది. కూటమి ఈ రోజు కూడా ఒక అండర్స్టాండింగ్ కానీ కూటమి వాళ్ళు ఒక విధంగా నడుద్దామనేటువంటి ఆలోచన ఈ రోజుకు కూడా కూటమి వాళ్ళు లేరు. ఎందుకంటే ఉండి నియోజకవర్గం తీసుకోండి, కూటమిలో కూటమి క్యాండిడేట్ ఎవరండి? రైట్. ప్రకటించిన వాళ్ళు ఎవరయ్యారు? రైట్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెబల్ క్యాండిడేట్ ఎవరు? రైట్. ఎక్కడ కూటమి ఉందండి? రైట్. ఎక్కడ ఉంది? రఫీ గారు, నన్ను మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. రఫీ గారు, మీరు సమాధానం చెప్పాలి. అసలు కూటమి ఎక్కడ ఉంది? మొదటి పాయింట్, మీరు మొదటి నుంచి కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ రికమెండేషన్ ఇస్తే కానీ కూటమి కట్టడానికి బీజేపీ ముందుకు రాని పరిస్థితి. ఆ తర్వాత చూస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏమైనా విషయంలో కూడా కీలకమైన ప్లేసెస్లో బీజేపీకి సీట్లు వస్తే కూడా వాళ్ళని తీసేసి మీ అభ్యర్థుల్ని అక్కడి నుంచి రాజీనామా చేయించి పార్టీ నుంచి అక్కడి నుంచి పోటీ చేయించే పరిస్థితి. ఇప్పుడు చూస్తే మేనిఫెస్టోకి సంబంధించి మా సపోర్ట్ ఉంటుంది అని ఏదో ముభావంగా చెప్పినట్టు అనిపించింది తప్ప ఎస్ వీఆర్ దేర్ అని స్ట్రాంగ్గా ఒక కాన్ఫిడెంట్గా వచ్చిన ప్రతినిధి, బీజేపీ నుంచి వచ్చిన ప్రతినిధి చెప్పకపోవడాన్ని చూస్తుంటే ఇది ఏమంటారు బలవంతపు సంసారం లాగా కనిపిస్తుంది అన్నది అనుమానం చాలా మందిలో. ఏం సమాధానం చెప్తారు? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు, అలాగే రాజనీస్ వీక్షకులందరికీ కూడా శుభసాయం సార్. అలా చెప్పుకుంటూ ఉండమనండి సార్. కూటమి బలహీన పడిపోయింది, కూటమిలో లుకలుకలు ఉన్నాయి, కూటమిలో అవగాహన లేదు అని చెప్పి మాట్లాడుకోమనండి, మాకేం నష్టం లేదు.
ఎందుకంటే మా కూటమి గెలవబోతాం, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము పట్టించుకోం. ఇవాళ గుంటూరులో డిప్యూటీ మేయరు కూటమిలో చేరింది, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ కూటమిలో చేరింది. రోజు చేరుతున్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. కోడిగుడ్డు మీద ఎంట్రీకి లెక్క పెట్టేటువంటి వైసీపీ ఈ కూటమి గురించి ఇవాళ కాదు, ఎప్పటి నుంచో దాదాపు సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అయినా మేము ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ ఒక చోటుకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు దెందులో వెళ్ళారు. పక్కన సిద్ధార్థ సింగ్ కూర్చొని ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. మాకు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఉంటుంది, రాష్ట్రాల్లో ఉండదని చెప్పి. కాబట్టి మేము దీంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలకి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి పెట్టారు. మీరు కావాలంటే నేను చూశాను. మరి అంటే అంటున్నట్టుగా ఉన్నారు అని ఎవరో చెప్తే దానికి మేము జవాబు చెప్పాలా? అయితే నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను, నా అబ్జర్వేషన్ చెప్తాను మీకు. మొదటిది 2014లో సేమ్ ఇదే రకంగా కూటమి కట్టినప్పుడు మోదీ గారు ఒక ఏదైనా ప్రకటన చేస్తే దీన్ని నేను సాధించే బాధ్యత నాదే అని ఓవైపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, మరోవైపు దీన్ని సాధించేంత వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పేసి, దాన్ని సాధించేందుకు నేను నా వైపుగా నేను కృషి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ నిన్న అలాంటిది ఏది సీన్ కనిపించలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈయన ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన ఏదో 2-3 విషయాలు మాట్లాడారు. ఇది నేను చేసే బాధ్యత నేను తీసుకుంటాను, ఆయన ఎలాగో సీఎం అవుతారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ 2019లో తనకు నచ్చిన చాలా ఉన్నాయి మేనిఫెస్టోలో, మీరు చూశారు కదా. అందులో ఒక్కటంటే ఒక్క విషయం కూడా ఈ మేనిఫెస్టోలో కనిపించకపోవడము. సో ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఆ సూపర్ 6కి యాడ్ అయ్యే కనీసం జనసేన అంతకుముందు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నా ఉండాలి కదా. అలాంటిది ఏం లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇంకొక రాష్ట్రంలో చేసిన వాటిని తీసుకొచ్చేసి కలర్లు మార్చేసి మీరు రిలీజ్ చేసుకుంటున్నారు అన్నదే ఇవాళ కొద్దిమందిలో ఉన్న అసంతృప్తి. ఇప్పుడు షణ్ముఖ పథకాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని 4 యాక్ట్ చేశారు, 6 యాక్ట్ చేశారు. ఆ 6 మేము పెట్టేటువంటి సూపర్ 6 ఈ 2 దాదాపు 6 నెలల నుంచి ప్రచారంలోకి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రజల ఆకాంక్షలు, వాటిని దృష్టిలో పెట్టుకొని అనేక వాగ్దానాలు ఇద్దరు నాయకులు సభల్లో చేయటం జరిగింది. ఆక్వా రైతులకి ₹1.5 కరెంటు యూనిట్ ఇవ్వటం కానీ, వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ, వికలాంగులకు 6,000 పెన్షన్ కానీ, ఇలా అనేక అంశాలు మాట్లాడటం జరిగింది, హామీలు ఇవ్వటం జరిగింది. వాటినే మేనిఫెస్టోలో పెట్టారు, వేరే ఏం పెట్టలేదు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో మంచి జరిగింది అనుకోండి, అది ఆ రాష్ట్రానికి వదిలేయాలా? ఈ రాష్ట్రంలో చేయకూడదా? తప్ప, నేరమా? బస్సుల్లో మహిళలకి ఫ్రీ ఇచ్చారు తెలంగాణలో, అక్కడ 340 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. పనులు చేసుకునే వాళ్ళు, రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళు చాలా మహిళలు చాలా సంతోషిస్తూ ఉన్నారు. అది మంచి అంశం అని చెప్పేసి మేము తీసుకున్నాం. తప్పు అవుతుంది అది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పక్కా ఇళ్ళు కట్టారు ఆంధ్రప్రదేశ్లో. అది చూడటానికి అనేక రాష్ట్రాలకి చెందినటువంటి ముఖ్యమంత్రులు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళ రాష్ట్రాల్లో మళ్ళీ పక్కా ఇళ్ళు కట్టడం జరిగింది. అది నేరమా? అలాగా అవి నేరం అని చెప్పరు కానీ, బట్ ఉమ్మడిది అన్నప్పుడు ఉమ్మడి అన్నప్పుడు అలా కాదండి. ఉమ్మడి ఇప్పుడు ఒక రాష్ట్రంలో మంచి జరిగింది, అది మన రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి తీసుకుంటాం. అందులో తప్పేముంది అంటున్నా నేను. లేదు, తప్పేం లేదు. కానీ గతంలో అంటే ఆ రాష్ట్రానికి పేటెంట్ రైట్ కింద వదిలేయాలా? గతంలో 2019లో పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో చేసినప్పుడు ఇట్లా ఏవి డిస్కౌంట్లు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం వద్దు, ఆ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుక్కుంటారు, అట్లాంటి ఒక మేనిఫెస్టో ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి అంశాలు కనిపించకపోవడంతోనే డౌట్ వస్తుంది. అంటే మీరు బుల్డోజ్ చేస్తున్నారా మిగిలిన పార్టీల్ని అని. అలా కాదు, పవన్ కళ్యాణ్ 2019లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి ఆయన ఒక మేనిఫెస్టో ప్రకటించాడు. ప్రజలు ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయలేదు, ఆయన్ని గెలిపించలేదు. మళ్ళీ దాన్నే పట్టుకుని ఉంటాడా? ఇవాళ 24 వచ్చింది, 24కి అవసరమైనటువంటి 20 వ్యూహాలు ఉంటాయి, 24కి సంబంధించి గెలవాలనేటువంటి వ్యూహాలు ఉంటాయి. ఎప్పుడో 19లో పెట్టాను కాబట్టి అయ్యే పెట్టాలని చెప్పి కూర్చుంటాడా? అలాగే ఉండదే. ఎప్పటికప్పుడు పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి.
కొత్త కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు గ్యాస్ రఫీ గారిని ఒక చిన్న ప్రశ్న అండి, ఆయనే మాట్లాడతాడు. చిన్న ప్రశ్న అండి. నన్ను చెప్పండి, నాది అవలా. ఇప్పుడు తర్వాత ఇస్తారు కదా. రవికుమార్ గారు. ఇందాక రవికుమార్ గారు చెప్పారు కర్ణాటకలో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని. మేము 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం. అది ఏ రాష్ట్రంలో తయారు చేశారు? మేమే తయారు చేసాం అది. అంటే అది రేపు పొద్దున ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ నేను 10 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పిందామా. మేము ఎప్పుడైతే 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామో ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యాయి అని మాట్లాడామనుకోండి, ఏ ఒక్కటి అలాగే ఎందుకంటే ఢిల్లీ ఫ్రీ బస్సు తర్వాత కర్ణాటకకి వెళ్ళింది, తెలంగాణకు వచ్చింది, మళ్ళీ ఆంధ్రాకి వస్తానంటుంది. ఎందుకు రాకూడదు అంటున్నాను. సిలిండర్లకు సంబంధించి గతంలో ఐ థింక్ తమిళనాడులో అది ఒరిజినేట్ అయ్యి తర్వాత అక్కడ నుంచి తమిళనాడులో కూడా ఇవ్వలా, తమిళనాడులో కూడా ఫ్రీ సిలిండర్స్ ఇవ్వలా. అదే రిపేర్ 500 రూపీస్కి అన్నది. అవునా, తెలంగాణలో కూడా 500 రూపీస్ రిపేట్ ఇస్తున్నాం. మేము 3 ఫ్రీగా ఇస్తున్నాం కదా. రవికుమార్ గారు, 3 నాది అవలేదు. తర్వాత మా కూటమిలో లుకలుకలు ఉన్నాయని చెప్పేసి భూతత్వం వేసి చూస్తా ఉన్నారు. రేపు పొద్దున 7వ తారీఖు ఎప్పుడో ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధానమంత్రితో పాటు మా 2 పార్టీలు కూడా కలిసి 4 బహిరంగ సభలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. ఇక ఆ రోజు కూడా దీంట్లో ప్రధానమంత్రి వచ్చి ఇలా చూశారు అలా చూశారు అని వాళ్ళు చెప్తారు. డిస్కస్ చేద్దాం. అదే ప్రధానమంత్రి వస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు రఫీ గారు అంటే అందరికీ అవకాశం ఇద్దాము. గతంలో వచ్చిపోయినప్పుడు ఏం జరిగింది అన్న కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. అలా కాదు, ఓటమికి చేరువలో ఉన్న వాళ్ళు ఇలాంటి భూతత్వంలో చూసి మాట్లాడుతూ ఉంటారు. మేము దూసుకుపోతా ఉన్నాం. మీ గెలుపు గుర్రాలుగా ఉన్నాయి 3 పార్టీలు. రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. చెప్తా ఉన్నా నేను. రవికుమార్ గారు, ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే అంటే వాళ్ళ ముగ్గురు మధ్యలో ఆ కోఆర్డినేషన్ లేదా అన్న అనుమానంలో ముఖ్యంగా అంటే ఇప్పుడు మోడీ సభలకు సంబంధించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఆ మోడీ సభలు లేట్ అవ్వడానికి లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో మోడీ యాక్టివ్ పార్టిసిపేషన్ కానివ్వండి లేకపోతే అమిత్ షా యాక్టివ్ పార్టిసిపేషన్ లేదా ఇతరత్ర బీజేపీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆంధ్రాలో పెద్దగా కనిపించట్లేదు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంది. దానికి కూటమిలో అంత బలంగా బీజేపీ ఉండాలి అని కోరుకోవట్లేదు అనే ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? బలంగా ఉండాలని కోరుకోకపోతే 6 ఎంపీ సీట్లు తీసుకునేంత పరిస్థితి బీజేపీకి ఏముంది? 0.98 1.98% ఓట్ షేర్ 2019లో తెచ్చుకున్న బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చి 17% ఓట్ షేర్ ఉన్న జనసేన 2 ఎంపీ సీట్లలోనే పోటీ చేస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి బీజేపీ సీరియస్ గానే తీసుకునే 6 ఎంపీ సీట్లు ఇక్కడ వచ్చిందని. 2023 డిసెంబర్ నాటికే ఇక్కడ వాళ్ళు ఒక ఇంటర్నల్ సర్వే చేసుకుంటే 3 బీజేపీ ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పి నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బీజేపీ క్యాండిడేట్లుగా అనుకుని వాళ్ళు ఒక కన్క్లూజన్ కి వచ్చే టైంలో దాన్ని అక్కడ వైజాగ్ లో పనిచేస్తున్న జీవీఎల్ నరసింహారావు గారు మళ్ళీ పిఎంఓకి వెళ్ళి సార్ ఇక్కడ మనం 10 నుండి 12 గెలిచే అవకాశాలు ఉన్నాయి, మనం అనవసరంగా మనం 3 సీట్లకి కాంప్రమైజ్ అవుతున్నాం అని కొత్త ఫార్ములా తీసుకురావడం చాలా ఇంటర్నల్ గా చాలా జరిగినాయి. సో బీజేపీ 6 ఎంపీ సీట్లు తీసుకున్న తర్వాత సీరియస్ గా లేకపోతే ఎవరికి నష్టం? ఖచ్చితంగా కూటమిలో ఉన్న పార్టీలకే నష్టం అవుతుంది తప్ప వేరే వాళ్ళు ఎవరికి నష్టం. ఆంధ్రలో ఏ పార్టీ గెలిచినా అవి అంటే ఇక్కడ ఆంధ్రలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ సీట్లే. ఒకవేళ నిజంగానే రేపు అవసరం వస్తే ఎవరైనా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్నది కూడా ఒక అంటే జనరిక్ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఏమైనా ఆ విధంగా ఏమైనా చూస్తుందా బీజేపీ? సార్, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, నైతికత అనే 3 అంశాలు అనేవి ఎప్పుడో కోల్పోయామనే విషయం మనందరికీ తెలుసు. ఏ సింబల్ మీద గెలిచినా నావాడే అని అంటే ఇంకా దేశం అంతా ఎలక్షన్లు ఎందుకు పెట్టాలి? అంటే మనం గతంలో చూసాం కదా పార్టీలు. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏమంటే గతంలో అవసరాలకు తగ్గట్టుగా ఉన్న పార్టీలను వదిలించుకొని కొత్త పార్టీలని వాళ్ళ కూటమిలో చేర్చుకోవడం అనేది గతంలో చాలా సందర్భాల్లో జరిగింది కూడా. సో అట్లాంటి అవకాశం కూడా ఉంది కదా. పార్టీలు మర్జి కాకపోవచ్చు కానీ బట్ కూటమిలోకి రావడము వెళ్ళిపోవడం అన్నది వాళ్ళకి ఒక స్కోప్ అయితే ఉంటది కదా, నెంబర్ ఆఫ్ సీట్స్. సార్ ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. ఇక్కడ రఫీ గారు అన్నారు సార్ కూటమి విజయం దిశగా వెళ్తుంది అనే విషయం అనేది ఆయన చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఎవరు కూడా కూటమి విజయం సాధించట్లేదు, కూటమి ఫెయిల్ అవుతుంది అనే విషయాలు ఎవరు మాట్లాడట్లా. ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఈ ఎజెండా రూపకల్పనలో గాని మేనిఫెస్టోలో గాని వీళ్ళకి సహకరించే క్రమంలో ఇదే డీజీపీ మీద కంప్లైంట్ 4 సార్లు ఇచ్చారు.
బీజేపీలో సోకాల్డ్ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కావచ్చు, పురంధేశ్వరి గారు ఒక లెటర్ రాసి ఈ పోలీస్ ఆఫీసర్లు వైసీపీతో కొల్యూడై ఉన్నారు, మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగారు. వాళ్ళ విషయంలో లేకుండా మొన్న ఏదో తూతూ మంత్రంగా తమలపాకుతో కొట్టినట్టుగా ఇంటెలిజెన్స్ డీజీను వేరే వాళ్ళని ఒక ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి పక్కన పడేశారు. అవును. సో మీకు సీరియస్నెస్ ఉందా లేదనేది కూటమిలో పక్కన పెడితే గెలుపు అనేది డిఫరెంట్ సార్. ప్రజలు తీసుకునే నిర్ణయాల్ని కూటమి కాదు కదా ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే మీకు డీజీపీని మార్చినంత మాత్రానో చీఫ్ సెక్రటరీని మార్చినంత మాత్రానో వాడేసే ఓటు ఈవీఎం లో వాడేసే ఓటు అనేది మారిపోదు. సో ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత గెలుపు అనేది ఎవరికి సాధ్యం, అటువైపు ఉంటారా, జగన్ గారు కావాలా లేకపోతే కూటమి కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. Right. అయితే ఇక్కడ మేనిఫెస్టో విషయంలో గానీ మిగతా విషయాల్లో గానీ కూటమిలో బీజేపీ సహకారం ఎంతవరకు ఉందా లేదనేది ఒక విషయం గమనిస్తే, ఇలాంటివన్నీ జరుగుతునేటప్పుడు కూటమిలో భాగస్వాములైనటువంటి 3 పార్టీల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలకే కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నాయి కదా. అదే ఇక్కడ కదా. బీజేపీకి పురంధేశ్వరి గారికి అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు సహకరిస్తారని గ్యారంటీ ఏంటి? చాలా చోట్ల జనసేన ఇన్ఛార్జులు కోఆపరేట్ చేయలేని పరిస్థితి ఉంది. సో ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు అంటే ఫీల్డ్ లెవెల్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. సో వీటన్నింటినీ ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? సో పోల్ మేనేజ్మెంట్ వేరు, ఎలక్షన్ సిస్టమ్ వేరు, విధి విధానాలు వేరు. సో ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ సంబంధించింది కానీ లేకపోతే కూటమిలో భాగస్వామ్యుల తాలూకు సమన్వయం విషయంలో గానీ కొంత నిర్లిప్తత ఉంది. ఈ ముగ్గురు కూడా ఏం డిఫరెంట్ డైవర్షన్ లో పోతున్నారు అనేది వాస్తవం. దాన్ని అంగీకరించాలా లేదనేది ఇక్కడ చర్చ. రవికిరణ్ గారు, అయితే ఇక్కడ కూటమిని కట్టే క్రమంలో ఏవైతే లక్ష్యాలు అనుకున్నారో ఆ లక్ష్యాల్లో టీడీపీ పార్టీ ముఖ్యంగా చూస్తే మొదటిది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమిలో చేరడం ద్వారా ఎలక్షన్లను మేనేజ్ చేయడం ఈజీగా అవుతుంది అనే ఒకనొక రీజన్తో కూడా కూటమిలోకి రావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించింది అన్నది మరొక వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే సీట్లు మీరు అడిగిన సీట్లు ఇస్తున్నారు, వాళ్ళు అడిగినట్టుగా మీరు మీ అభ్యర్థులను మారుస్తూ వాళ్ళకి అనుకూలంగా మీరు వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేవలం ఆ మేనేజ్మెంట్ కోసం మాత్రమే మీ పార్టీ అవసరం వాళ్ళకు ఉంది, లేకపోతే మాకు ఇంకా మంచి జరిగేది అనే విధంగా మాట్లాడుకుంటున్నారు అన్న కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇది అవగాహన లేనటువంటి కొంతమంది సన్నాసులు మాట్లాడే మాటలని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేనేజ్ చేసి అలాగే ఆయన ద్వారా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఒక రాష్ట్రాన్ని మేనేజ్ చేయగలిగితే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో మేము ఎందుకు ఓడిపోయాం, అంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో మేము ఎందుకు ఓడిపోయాం, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మేము ఎందుకు ఓడిపోయాం? మేము అధికారంలో ఉన్న పార్టీ కదా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక, మేము ఎందుకు ఓడిపోయాం? మేనేజ్ చేసుకుని హ్యాపీగా గుద్దేసుకోవచ్చు కదా హ్యాపీగా మేమే. సో కొంతమంది ఏదో ఒక కామెంట్ గుర్తు చేస్తాం మీకు. 2019 టైంలో పైశాచిక ఆనందం పొందాలన్న ఆలోచనలో ఉంటారు. 2019 ఎన్నికల సమయంలో ఇలానే సిఎస్ ని మార్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ, ఒక పాయింట్ గుర్తు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ. ఏపీలో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీసరు ఈ వైసీపీ ప్రభుత్వంలో అండర్లో పనిచేస్తున్న సంస్థ. అట్లా అనట్లేదు నేను. ఏంటంటే మీకు 2019 సమయంలో ఒక కీలకమైన ఒక స్టేట్మెంట్ మీకు గుర్తు చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ ఎలక్షన్ కమిషన్ మీద కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేయడము, ఆ సిఎస్ని మార్చాలి అనే విషయం పైన రెస్పాండ్ అవ్వకపోవడంతోనే అప్పుడే చెప్పారు వైసీపీను టీడీపీ బీజేపీ ఆల్రెడీ కొలైడ్ అయిపోయినాయి, అందుకే మేము ఇన్ని రిక్వెస్ట్లు చేస్తున్నా పట్టించుకోవట్లేదని చెప్పి అప్పుడు బాహాటంగా విమర్శించిన సందర్భం ఉంది. ఇప్పుడు మరొకసారి అదే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది కూడా కొద్ది క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చాలా మందిలో. మనం ఒకసారి ఒక ఎలిగేషన్ చేసే ముందు కొంత హేతు పద్ధతి ఆలోచించాలి. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం అనేక రాష్ట్రాల్లో పోలీస్ అధికారులను మార్చారు. గుజరాతే కాదు, ఉత్తరప్రదేశే కాదు, ఉత్తరాఖండే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రమైన బీహార్ లో కూడా అనేకమైన ఐఏఎస్ ఆఫీసులను ఐపీఎస్ ఆఫీసులను మార్చారు. వెస్ట్ బెంగాల్లో కూడా మార్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమందిని మార్చారు. ఓకే, అడిగిన తడువుగా అందరినీ మార్చేస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం దాని మీద నిర్ణయించుకొని దాని మీద నివేదిక తెప్పించుకొని దీనిలో సాధ్యాలు ఏంటి, దీనిలో ఏంటి నిర్ణయం తీసుకుంటారు. అది వాళ్ళ నిర్ణయం. వాళ్ళ నిర్ణయం తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయించి కావాలని ఆపేసింది, చేయనివ్వలేదు, చేసేసింది అంటే ఇంకా మేము గుజరాత్ లో ఎందుకు మార్పించుకున్నాం? మరి అది మాకు సరదా పుట్టి ఏమన్నా మార్పించుకున్నాం? ఐపీఎస్ అధికారులు ఎందుకు మార్పించు? సో ఇలాగే మన రాజ్యాంగ వ్యవస్థల్ని తోలనాడి అదేదో సరిగ్గా ఎన్నికలు ఏదో ఓడిపోయామంటే కొంతమంది అంటారు చూసారా ఈవీఎం మెషిన్ మేనేజ్ చేసుకుని గెలిస్తే మాట్లాడరు, గెలవకపోతే మాట్లాడతారు, ఎలక్షన్ కమిషన్. ఇలాగ రాజ్యాంగపరమైన వ్యవస్థలను తోలనాడుకొని చేసుకుంటాం సమంజసం కాదు. ఈ రోజు ఐపీఎస్ అధికారులు కొంతమంది ఇది ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది, రాయి దాడి కొట్టారు, ఆయన రక్తం వచ్చింది, ప్లాస్టర్ వేసుకున్నారు, ఇబ్బంది పడ్డారు.
మరి ముఖ్యమంత్రి గారి మీద అటాక్ చేస్తే ఏ ఆఫీసర్ బాధ్యులు కాదా? చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఊరుకుంటారు? పోనీ మీలాంటి విఘ్నులు ఊరుకుంటారా? ఏమన్నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మరి వాళ్ళ ఫెయిల్యూరే కదా. మరి విజయవాడ కమిషనర్ భద్రత కల్పించారు, రూపాటి ఆయన ఎందుకు కల్పించారు? ఆయన ఫెయిల్యూర్ కదా. ఆయన మార్చకపోతే మార్చలేదా మీలాంటి విఘ్నులే అంటారు చిదంబరం గారు. మళ్ళీ దానికి మళ్ళీ చీఫ్ కమిషనర్ మారిస్తే ఏదో అలా ఏదో జస్ట్ పువ్వుతో కొట్టారు అన్నట్టు మార్చారు అని మనకు వికృతమైనటువంటి దానికి అడ్జెక్టివ్స్ పెట్టుకుంటే ఇంకా మనం ఏం చేస్తాం? అది చూసి నవ్వు. మేనిఫెస్టోలకు సంబంధించిన డిస్కషన్తో పాటు ఒక పార్టీ ఇంకో పార్టీ పైన చేస్తున్న ఆరోపణలు చేసే క్రమంలో ఉన్న ఒక అంతర్లీనంగా నడుస్తున్న ఒక స్ట్రాటజీ కూడా గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది అన్నది అయితే ఒక అనుమానం ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా కూటమిలో బీజేపీ ఇంట్రెస్టెడ్గా లేదు, లేకపోతే వాళ్ళు బలవంతంగా ఉన్నారు అనే విషయం గురించి మాట్లాడేవి దాంట్లో పెట్టిన ఇంట్రెస్ట్ గత 10 ఏళ్ల నుంచి అదే కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో మీద మీరు చేయాల్సిన ఆరోపణలను పక్కన పెట్టేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి గురించి మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేయడం, బీజేపీని ఆ ఆరోపణలో లేకపోతే దానికి సంబంధించిన ప్రకటనలో పక్కన పెట్టడము ఏం జరుగుతుందంటారు? చిదంబరం గారు, ముందుగా ఇద్దరు సూర్యులు అంటే రవి అంటే సూర్యులే కదా, ఇద్దరు సూర్యులు కూడా చాలా చక్కగా వాళ్ళ కిరణాలను సంధించారు. వాళ్ళకి అభినందనలు అండి. ఎందుకంటే ఉన్న వాస్తవాలను మాట్లాడారు. ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీని గురించి ఒక ప్రయారిటీ ఇవ్వటం కానీ దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ వల్ల ఏదో జరిగిపోతుందని మేము ఎప్పుడు కూడా గాబరా పడినటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ఎందుకు తెలుగుదేశం పార్టీతో మింగిల్ అవ్వలేకపోతుంది, ఎందుకు కలవలేకపోతుంది అనేది, నిన్న ఎందుకు వాళ్ళు పార్టిసిపేషన్ తీసుకోలేదనే దానికి స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి సార్. ఏంటంటే ప్రధానంగా నిన్నటి వరకు వాళ్ళు విమర్శించింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక శ్రీలంక అయిపోతుందన్నారు. ఇప్పుడు కొత్తగా అమెరికా ఎట్లా అయిద్దండి? వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలతోటి 50,000 కోట్లు గతం అయితే సంపద సృష్టి అనే ఒక 1,21,618 కోట్లు అవుతుంది. సంపద సృష్టి అనే మరొక తీరం పరిస్థితి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు రాలా. తర్వాత రెండో అంశము ల్యాండ్ టైటిల్స్ ఉందండి. ల్యాండ్ టైటిల్స్ ఎవరి ప్రోగ్రామ్ అండి? చాలా స్పష్టంగా పురంధేశ్వర గారు చెప్పారు. ఇంకా అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రక్రియ జరగటానికి 4 ఏళ్లు పడుతుందని ఆమె చెప్పారు. మేము చెప్పాల్సిన పని లేదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? వైసీపీ గెలిచి తీరుతుంది అనేటటువంటి విశ్వాసం వాళ్ళకి, ఆ భయం ఆందోళన ఉంది కాబట్టి మీ భూములు కబ్జా చేస్తారు. అదే ప్రజలు రివర్స్ అవుతున్నారు వాళ్ళ మీద. భూములు కబ్జా చేసే వాళ్ళు అయితే ఈ 5 ఏళ్ల నుంచి మా భూములు ఏమి కబ్జా చేయలేదే, మీరే ఇంకా మా యొక్క రాజధాని పేరుతోటి మా భూములు మీరే కబ్జా చేశారే, మాకు ఇంకా ఆయన 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాడు, ఆయన భూములు మాకు పంచితే ఆయన భూములు కబ్జా చేస్తాడని చెప్తారంటే అని చెప్పేసి ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలతో కూడిన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం డీజిల్ కూడా భవిష్యత్తులో మనం డీజిల్ కూడా డబ్బులు రాని పరిస్థితులకు వెళ్ళిపోతామని చెప్పింది. ఆ ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ పెడితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోకి వాళ్ళు ఎట్లా వస్తారండి? వాళ్ళు ఎట్లా ఎంటర్ అవుతారు? ఆ విషయాన్ని రవికిరణ్ గారు చెప్పకుండా మరి ఇప్పుడు ఇదే సూత్రం అప్పుడు కూడా 2014లో కూడా వర్తించాలి కదా. 2014లో ఆయన మోడీ గారు బొమ్మ వేసుకొని ఇప్పుడు బొమ్మ వేసుకోలేదు అంటే వాస్తవాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, వాస్తవాలు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మా ఉద్యోగస్తులు, నేను ఒక మాజీ ఉద్యోగస్తుడిగా చెప్తున్నాను సార్, మా ఉద్యోగస్తులందరూ భయాందోళన ఏంటంటే చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే 50,000 ఇచ్చినప్పుడే మనకు జీతాలు ఆలస్యం అవుతా ఉంటే రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ మాకు రావాల్సినటువంటి ఏరియర్స్ ఆగిపోతా ఉంటే 1,21,000 కోట్లు వస్తే అసలు జీతాలు వస్తాయా మాకు? కానీ సంపద సృష్టి అనే విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు, సంపద సృష్టి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేత కావట్లేదు, నేను వచ్చి చేసి చూపిస్తాను అన్నది కదా. ఇప్పుడు ఏ విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్ గా RBI ఇచ్చినటువంటి డేటాతో సహా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు సార్. సంపద ఈయన ఎక్కువ సృష్టించాడు ఆయన కన్నా అనే విషయాన్ని కూడా ఆయన వదిలిపెట్టిన. కానీ లెక్కలోకి రాని అప్పులు చేశారు తప్ప సంపద సృష్టి ఏం జరగలేదు అన్నది ఇవాళ టీడీపీ చేస్తున్న ఆరోపణ. లెక్కలోకి రాని అనేది ఆయన 100 కోట్లు మాత్రమే మిగిలించిపోయాడు కదా సార్. చివరికి ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కింద కూడా వివిధ పథకాల్లో ఉన్నటువంటి డబ్బులు ఆ బాకీలన్నీ మేము చెల్లించాం కదా సార్.
ఏది ఎలక్ట్రిసిటీ పెండింగ్ బిల్స్ కూడా మేము చెల్లించాం కదా సార్. మరి ఎందుకు మీరు ప్రజల్లో తీసుకెళ్ళడంలో ఎందుకు ఫెయిల్ అవుతారు? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి కూడా తీసుకెళ్తున్నారు. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు సార్. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 2,70,000 కోట్లను చంద్రబాబు నాయుడు ఏం చేశాడు రైట్ అని అడుగుతున్నారు ఇప్పుడు రఫీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు. ప్రజలు. రైట్ రఫీ గారు మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్తున్నట్టుగా 70,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చే క్రమంలోనే శ్రీలంక అయితే మీరు దానికి డబల్ చేస్తున్నారు. ఆ డబల్ చేసినప్పుడు మీరు ఎక్కడ సంపద సృష్టి అనేది లాస్ట్ 10 సంవత్సరాల్లో చూస్తే, అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసినప్పుడు పెద్దగా ఏం మార్పులు లేవు. ఇప్పుడు కొత్తగా వస్తే ఏం చేస్తారు అన్నది ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నారు ఇంతకుముందు గత మేనిఫెస్టోలో చాలా అంశాలని మరి మరొకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేశారు. సరే వేరే పార్టీల నుంచి తీసుకున్న అంశాలు అన్నది పక్కన పెట్టేస్తే అది కూడా రిజెక్టెడ్ మేనిఫెస్టోనే కదా గతంలో. చిదంబరం గారు, నేను 3 పాయింట్ల మీద చెప్తా, నాకు కొంచెం టైం ఉంది. ఎస్ ఎందుకంటే ఒకటి, మేనిఫెస్టోలో బీజేపీ మాతో కలిసి రావట్లేదు, మోడీ గారి బొమ్మ వేయలేదు, వాళ్ళు దూరంగా ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆరోపించిన విషయం. మా మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది. నేను చేయలేని పనులన్నీ కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేశారు, కాబట్టి దీన్ని ఏదో రకంగా ప్రజల్లో దీన్ని ఇచ్చేయాలని చెప్పేసి ఆయన మోడీ గారి బొమ్మ లేదు అని చెప్పేసి అది ఒకటి ఆరోపణ చేశారు. అది మిగతా వాళ్ళందరూ అందుకొని మాట్లాడటం వల్ల మీరు చర్చ పెట్టారు. నితీష్ కుమార్ ఒక మేనిఫెస్టో పెట్టాడు బీహార్ లో, దాని మీద మోడీ గారి బొమ్మ లేదు, ఆయన సొంతంగా పెట్టుకున్నాడు. ఎన్డీఏలో 13 పార్టీలు 16 పార్టీలు ఉన్నాయి, వాళ్ళ మేనిఫెస్టోలు సొంతంగా పెట్టుకున్నారు ఆ రాష్ట్రాల్లో. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక మేనిఫెస్టో పెట్టింది. జాయింట్ మేనిఫెస్టోలు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పెట్టలేదు. కాబట్టి మా మేనిఫెస్టోని చూసి బెంబేలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి దాంట్లో రంధ్రాన్వేషణ చేసి మాట్లాడితే మా స్నేహితుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ పల్లె వద్దుకొని మాట్లాడుతున్నారు. అది మొదటి పాయింట్. రెండోది, మేము వాళ్ళు 50,000 కోట్లే చేశారు, 1,25,000 కోట్లు వీళ్ళు ఎలా చేస్తారు, ఎలా తెస్తారని చెప్పేసి వచ్చింది. మా పార్టీలో కూడా చర్చ జరిగింది. మేనిఫెస్టో కమిటీతో నేను కూడా చాలాసేపు కూర్చొని మాట్లాడా. యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి అందరూ కూర్చొని మాట్లాడారు. నేను చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ వాళ్ళకి చెప్పబోతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రాష్ట్రంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ 5 సంవత్సరాలు. అనేక పథకాలు, అది విద్యకు సంబంధించే అవనివ్వండి, లేకపోతే వెల్ఫేర్ సంబంధించి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఈయన డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్ జరగల. రైట్. దాన్ని మేము ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మేము రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. తర్వాత రాజధాని కడతాం, రాజధానిలో కంపెనీలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తాయి, జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, పెట్టుబడులు ఆకర్షిస్తాం. దాని ద్వారా మాకు ట్యాక్సుల రూపంలో బోల్డంత డబ్బు వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించడం ద్వారా ప్రతి పథకం మీద కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిపుణులు ఓకే అన్న తర్వాతే మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. అది నేను మీకు స్పష్టం చేసి చెప్తా ఉన్నా. ఇక 3, ఇక మా పార్టీతో భారతీయ జనతా పార్టీ దూరంగా ఉండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేటలో పోటీ చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు, అనకాపల్లిలో ప్రచారం చేస్తున్నారు. ప్రతి చోట 3 పార్టీలు. నాది విజయవాడ పశ్చిమండి, మా నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని, పైగా ముస్లిం నాయకుడిని. నేను మా పార్టీలో ఉన్నటువంటి డజన్ మంది ముస్లిం నాయకులు ఎవరు కూడా దూరంగా లేరు. అందరూ సుజనా చౌదరిని ఓన్ చేసుకొని 3 పార్టీలు కలుపుకొని మేము వెళ్తా ఉన్నాం రోజు. ఇప్పుడు ఇవాళ కూడా నేను ప్రచారం చేసి వచ్చా. క్షేత్రస్థాయిలో కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి అనేటువంటి నినాదమే ఉంది.
దాని ప్రకారంగానే ముందుకెళ్తున్నాం. కోడిగొడ్డు మీద ఈకలు లెక్క పెట్టే వాళ్ళకి మేము జవాబులు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ 1వ తారీఖు అయిపోయింది, ఇంకా 10 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ముందు మేము కూటమి ఏర్పడక ముందు ఏమేమి మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం మేనిఫెస్టో పట్టుకొని మాట్లాడతాడు. ఆయన మేనిఫెస్టో పట్టుకొని మాట్లాడమనండి. ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి షాపులన్నీ ఎత్తేసిన తర్వాత కానీ నేను ఓట్లు అడిగినాడు. ఏది ఎన్నికల ముందు కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2 సార్లు చెప్పాడు. మరి ఆ మేనిఫెస్టోలో అది ఆ పాయింట్ లేదా? ప్రతి జనవరిలో సంక్రాంతికి నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఆయన మేనిఫెస్టోలో లేదా? సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తా అన్నాడు. ఆయన మేనిఫెస్టోలో లేదా? 30 లక్షల ఇళ్ళు కట్టిస్తా అన్నాడు. ఎక్కడ ఏ ఒక్క ఇంట్లో ఏ ఒక్క కుటుంబం కాపురం చేస్తుంటే చెప్పండి, కరెంట్ లేదు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, స్కూల్ లేదు, రవాణా లేదు. ఎక్కడ ఉంటున్నారు ప్రజలు? భూమిరాంగా అయిపోయింది. కట్టినటువంటి టిట్కో ఇళ్ళు ఇవ్వడానికి అతనికి చేత కాలేదు. ఈయనేదో మా గురించి ఆయన మేనిఫెస్టో పట్టుకొని మాట్లాడమనండి. ఆయన మీ మేనిఫెస్టో పట్టుకోవడానికి కారణము ఆయన మేనిఫెస్టోలో నేను ఈ పాయింట్ చేయలేకపోయాను. 2014లో మేనిఫెస్టోలో గురించి మాట్లాడమనండి. 2014 కాదు, 19 మేనిఫెస్టోలో ఆయన పెట్టినటువంటి వాగ్దానాలు చేయలేకపోవటం, పాదయాత్రలో 730 హామీలు ఇచ్చాడు. అవి మేము పుస్తక రూపంలో వేసాం. ఏ ఊర్లో చెప్పాడు, ఏ ఊర్లో జరిగింది, ఎక్కడ చెప్పాడు, ఏం చేయలేదని పుస్తకం వేసాం. 730 హామీలు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడు? తర్వాత ఆ గురించి మాట్లాడమనండి. మరి మేము 136 హామీలు ఇచ్చామండి. 136 హామీల్లో 2 హామీలు పాక్షికంగా చేయగలిగాం. ఏంటి? ఒకటి మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధంలో పాక్షికంగా చేశారండి. తొలగించామా లేదా? షాపులు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతా అన్నాడు. షాపులను ఎత్తేసిన తర్వాతే మీరు మద్యపాన నిషేధం చేస్తామని మీరు చెప్పగలరా? మేము చెప్పాం. రద్దు చేస్తామని మీరు చెప్పగలరా? మేము చెప్పలేదు. మీరు చెప్పగలరా? ఇప్పుడు చెప్పగలరా? ఇప్పుడు ఎందుకయ్యా మీరు ఎలా చెప్పారు? ఏ రకంగా చేస్తామని చెప్పారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మీరు ఎలా చెప్పారు? జాబ్ క్యాలెండర్ ఎలా చెప్పారు? సిపిఎస్ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తారన్నాడు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 37,000, 5,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చామని మీరు గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. ఉద్యోగాలు 2,28,000. ఇక ఉద్యోగాల జోలికి వస్తే మేము ఇంకాస్త తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోద్దులే కానండి. అది కాదు విషయం. ఈ 2 హామీలను నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మద్యపాన నిషేధం మీరు చేస్తారా? మేము చెప్పలేదే చేస్తామని. తీసుకొస్తారా? మేము చెప్పలేదే చేస్తామని. మద్యపాన నిషేధం చేయరు కానీ మద్యపాన నిషేధం చేయరు కానీ నాణ్యమైన మద్యం అయితే ఇస్తామని చెప్తున్నారు కదా. మేనిఫెస్టోలో మీకు మేము పక్క రాష్ట్రాల్లో నాణ్యమైన మద్యం ఇస్తామంటున్నారు. ఎలాంటి మద్యం ఉందో, పక్క రాష్ట్రాల్లో ఎలాంటి మద్యం ఉందో, గతంలో ఎలాంటి మద్యం ఉందో అదే అమ్ముదామని చెప్తున్నారు. మీరు నాసిరకం మద్యం ఇచ్చి జనాల్ని చంపుతున్నారు కదా. మీరే మద్యం అమ్ముకుంటున్నారు కదా. మీరే మద్యం అమ్ముకొని మీరే వ్యాపారం చేసుకుంటున్నారు కదా. మీరే ముఖ్యమంత్రి మద్యం అమ్ముకుంటున్నాడు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నల్లో ఏంటంటే సంపద సృష్టికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అదే సందర్భంలో మీరు అడుగుతున్నట్టుగా 2 విషయాలు. ఒకటి పాత మేనిఫెస్టో, మా మేనిఫెస్టో పట్టుకొని నేను చెప్పే అవసరం ఏంటన్నది. ఇప్పుడు ఆయన దాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నాను. మీరు చూస్తే 2014లో కీలకంగా అంటే వైసీపీ ప్రభుత్వం రాకపోవడానికి, టీడీపీ ప్రభుత్వం రావడానికి కీలకంగా మారిన రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం మీరు ఆ రోజు చేయలేకపోయినారు. ఇప్పుడు ఇచ్చే హామీ కూడా అలా చేయలేకపోతారు అన్నదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బాగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే యువతకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారో అప్పుడు నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ఎలక్షన్లకు జస్ట్ 2 నెలల ముందో 3 నెలల ముందో మీరు స్టార్ట్ చేశారు తప్ప 57 నెలలు మీరు పట్టించుకోలేదు. ఎందుకు రద్దు చేశారు? మీరు రద్దు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారా?
వాళ్ళు రద్దు చేశారు, మీరు అది చేయలేకపోయారన్న దాన్ని ఇప్పుడు ఇవాళ మళ్ళీ చేయలేరు అన్నది. ఇంకా సంపద సృష్టికి అవునండి, సంబంధించి గత ఎన్నికలు అయిపోయాయి. అయితే నా దగ్గర కొన్ని స్టాట్స్ ఉన్నాయండి. నా స్టాట్స్ ఏంటంటే 2014 నుంచి 19 వరకు మీరు మాట్లాడుతున్నట్టుగా సంపద సృష్టి 2014 నుంచి 15లో 13,776 కోట్లు, 2015 నుంచి 16కి 7,302 కోట్లు, 16 నుంచి 17కి 17,000 కోట్లు, 17 నుంచి 18 16,151 కోట్లు, 18 నుంచి 19 13,889 కోట్లు. మొత్తంగా రెవెన్యూ లోటు 68 కోట్ల దగ్గర మీరు క్లోజ్ చేశారు. మీరు అధికారం నుంచి దిగిపోయేటప్పటికి 100 కోట్లు వచ్చాయి. ఇలా 5 సంవత్సరాల్లో మీరు సృష్టించిన సంపద కన్నా మీ రెవెన్యూ లోటు 68,000 ఉన్నప్పుడు, 68,000 కోట్లు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు 1,21,000 కోట్లు ఎలా తెచ్చి చేయగలుగుతారు అన్నదే ఇప్పుడు ప్రజల్లో తీసుకెళ్లేందుకు వైసీపీను నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గట్టిగా చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, అందులో 70% కేంద్ర ప్రభుత్వ పథకాలని మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తే సరిపోతుందండి. మరి బీజేపీ ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్ ఎందుకు ఇవన్నీ కూడా చెప్పలేకపోయిందంటారు? పరిశీలించాం. బీజేపీ ఆ విషయం ఎందుకు చెప్పలేదు? మీ ముగ్గురే కదా బీజేపీ ఎందుకు చెప్పలేదు? రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ 70% కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ అవన్నీ అనుకున్నప్పుడు అవి ఇవ్వాల్సిన బాధ్యత మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మీ పార్టీనే, మీ కూటమి అయినప్పుడు. కాదు సార్, అది చిదంబరం గారు, రవికిరణ్ గారు చెప్పేమంటూ ఒక మాట చెప్తా, అది అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే అవి ఇంప్లిమెంటేషన్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేక చేతులు ఎత్తేస్తాడు. నేను ఏమంటానంటే తెలంగాణ ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాడు. Right, రవికిరణ్ మేము అలా చేయము, ప్రజలకు ఇస్తాం. రవికిరణ్ గారు, ఎందుకు మీరు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకంటే ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లిన పాయింటే ఇది. ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీతో అంటకాగుతోంది, వాళ్ళతో కలిసి వాళ్ళు ప్రయాణించట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని వాళ్ళు మిస్ చేసుకున్నారు. నాది ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్ర ప్రభుత్వంలో మరే ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళతో మేము ఫ్రెండ్లీగా వెళ్తాము, ఆ డబ్బులు తీసుకొస్తాము, మేము ఇస్తున్న హామీలను ఆ రోజు ఫుల్ఫిల్ చేస్తామనే విధంగా మాట్లాడారు. మీరు అబ్జర్వ్ చేశారు, ఫస్ట్ టైం మోదీ గారు రాగానే ఈయన వెళ్ళి తీసుకొచ్చారు, బడే బాయ్ అని కూడా అన్నారు. సో అలాంటి కాన్ఫిడెన్స్ మీరు ఏపీలో ఇప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసే క్రమంలో ఎందుకు ఇవ్వలేకపోయారు అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకు ఇచ్చారండి, ఇవ్వలేకపోవటం అనేది తప్పు మాట. అది లేదు అంటే అంత డీటెయిల్ గా కాదులేండి, కానీ అరే ఎక్కడ ఇచ్చారు? మీడియా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పాయింట్ సిద్ధార్థ్ గారు ఏం మాట్లాడారు చూడండి, ఒకసారి ప్లే చేయండి. చేయిస్తాను, ప్లే చేయండి. నేను చెప్పిస్తాను, ప్లే చేపిస్తాను. ఎస్ రవికిరణ్ గారు, నేను చెప్పింది ఏంటి స్పష్టంగా, ఒక ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా సరే తన యొక్క ఫైనాన్షియల్ సోర్సెస్ ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనరేట్ అయ్యే ఇన్కము, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ గ్రాంట్లు కావచ్చు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి. ఆ పథకాల రూపంలో వివిధ పథకాలు కొన్ని రాష్ట్రాలు బాగా వినియోగించుకుంటే, కొన్ని రాష్ట్రాలు వినియోగించుకో. ఉదాహరణకి జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి జల్ జీవన్ మిషన్ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తుంది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఇచ్చింది. సో మేము ఇచ్చిన 15,000 కోట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక. సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఏ రాష్ట్రం అన్నా సరే ఆ రాష్ట్రంలో మాది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తీసుకోండి. ఈ రోజు 18 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు మేము బీజేపీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మేము, లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఉన్నాం, కూటమిలో ఉన్నాం, 18 రాష్ట్రాల వరకు ఉంటున్నాం. ఆయా రాష్ట్రాల యొక్క ఫైనాన్షియల్ సోర్సెస్, ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు కానీ దాని అమలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధులే వస్తాయి కానీ బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి ఆ కోటి, ఆ 100 ఎక్కువ కొట్టు, ఆ 50 ఎక్కువ కొట్టు, ఈ కొట్టాక అవుతుంది, అలా అవదు. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ ఉంటాయి. దాని ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారులు ఉన్నాయనుకోండి, ఎక్కువగా నిధులు ఇస్తాం. కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటే కొన్ని రాష్ట్రాలు భూసేకరణ చేయు, సహకరించు, ఆగిపోతుంది. వెస్ట్ బెంగాల్ ఉంది, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాళ్ళు ఉపయోగించుకోకుండా మొత్తం వాళ్ళు వెనకబెట్టేసి మొత్తం గుటాలా చేశారు, దాంతో ఆపేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా కొంత బాగా యూజ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అది స్పెసిఫిక్ గా 25,000 కోట్ల వరకు తీసుకొచ్చి 30,000 కిలోమీటర్లు గ్రామాల్లో రోడ్లే చూపించారు. చంద్రన్న బాట అని చెప్పి రోడ్లే మౌలిక చూపించారు. అలా కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటే కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకో. అంతేగాని ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి లప్పో ముళ్ళు ఇచ్చేదండి ఏ రాష్ట్రంగానే అవదు. అది బీజేపీ పాలిత రాష్ట్రం కానీ ఇంకో రాష్ట్రం కానీ అవదు. రవికుమార్ గారు, ఫైనల్ కన్క్లూజన్, మొత్తానికి ఇప్పుడు చూస్తే మాత్రం అంటే వైసీపీ ఎక్స్పెక్టేషన్ బీజేపీ ఆ కూటమిలో లేదు అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేయాలన్నది అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే సందర్భంలో వీళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయంలో అంతే స్థాయిలో సక్సెస్ అయ్యారు లేదన్నది మరొక ప్రశ్న అయితే మనకు లేవనెత్తున్నారు. ఫైనల్గా ఇంకొక 10 రోజులు ఉంది. 10 రోజుల్లో ముఖ్యంగా ఏదైతే అంటే ఇంతకుముందు మాట్లాడేటప్పుడు మనకి టైం దొరకలేదు కానీ మోదీ గారు
వచ్చి ఆంధ్రాకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కానీ ఒకవేళ విమర్శించకపోతే, లేకపోతే గతంలో జరిగినట్టుగా ముభావంగా పెద్దగా దాని మీద మాట్లాడకుండా కేవలం మా క్యాబినెట్లో వాళ్ళకి సంబంధించిన అవినీతి గురించి మాత్రమే మాట్లాడి వదిలేస్తే ఇది రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2019 ఎలక్షన్స్ కి వచ్చేటప్పుడు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నాడని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశ ప్రధానిగా ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా విలువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచే క్రమంలో ఆయన జగన్ గారు చేసిన తప్పులను ఏమైనా విమర్శిస్తే ఖచ్చితంగా ప్రజలను అయితే ఆకట్టుకుంటాయి. అయితే ఆ ప్రయత్నం కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు ఇచ్చే పాయింట్స్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి సో ఖచ్చితంగా చూద్దాం. గతంలో కూడా మొన్న కూడా వచ్చి వెళ్ళారు కదా, వెళ్ళి ఇక్కడ మంత్రులు అవినీతి చేసిపోతున్నారు అనే మాట కూడా మాట్లాడడం జరిగింది. సో ఒక దేశ ప్రధాని హోదాలోనే కాకుండా కూటమికి నేతృత్వం వస్తున్న ఒక ముఖ్య నాయకుడు వచ్చి రేపు రాష్ట్రంలో జరగబోయే అంశాల మీద కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి తను చేయబోయే విషయాలు ఏదైతే ఉన్నాయో మోడీ గారు స్పష్టం చేస్తే అది ఖచ్చితంగా కూటమికి ఉపయోగపడే అవకాశంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రకటించలేదు అని అనుకోండి, సో అల్టిమేట్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లీడ్ ప్లేయర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయన బాధ్యత ఆల్రెడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది డూ ఆర్ డై ఎలక్షన్ ఫర్ చంద్రబాబు నాయుడు కంపేర్ టు నరేంద్ర మోడీ అండ్ పవన్ కళ్యాణ్. సో ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త ఎక్కువగా కష్టపడాల్సిన టైం కూడా ఇది. సో ఆల్రెడీ ఆయన కష్టపడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము. అయితే ప్రజలు స్పందన రావడం, పబ్లిక్ మీటింగ్లకు రావడం మేము చాలా గ్రౌండ్ మైన్యూట్ థింగ్స్ లో చూస్తాం. ఇప్పుడు మన రవికిరణ్ అని ఉన్నారు, ఆయన కాకినాడ పార్లమెంట్ లోనే ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ లో ఒక డిఫరెంట్ వాతావరణం ఉంది. సో ఇంటర్నల్ బికరింగ్స్, పార్టీలో ఉండే ఇంటర్నల్ బికరింగ్స్ కి కూడా బీజేపీని బ్లేమ్ చేయడం, లేకపోతే జనసేన వాళ్ళని బ్లేమ్ చేయడం, లేకపోతే టీడీపీ వాళ్ళని బ్లేమ్ చేయడం ఇదే జరుగుతూ వస్తుంది. సో ఇవన్నీ దాటుకొని రేపు ఎలక్షన్ కి వెళ్లే టైంలో పోల్ డే రోజుకి ఎలాంటి వాతావరణం ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతుంది, ఎలాంటి ఎమోషన్ క్రియేట్ అవుతుంది అనే దాని మీద 2024 ఎలక్షన్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రజలు ఆల్రెడీ ఒక కన్క్లూజన్ కి వచ్చారు. సో ఈ కన్క్లూజన్ కి వచ్చిన క్రమంలో ఏంటి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు వచ్చి మాట్లాడినా, లేకపోతే ఇంకొక డిఫరెంట్ క్యాంపెయిన్ తీసుకున్నా ఒక 1-2% డిఫరెన్స్ ఇట్ విల్ మేక్ ఏ సెన్స్ అనేది ఖచ్చితంగా న్యూట్రల్స్, ఇంటలెక్చువల్స్ మాలాంటి వాళ్ళు ఎక్కువగా ఆశిస్తారు. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది నరేంద్ర మోడీ గారు సభలను ప్లాన్ చేసే విధానం మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ ఆలోచించాలి. రవికిరణ్ అని ఇందాక ఒక మాట ఉన్నారు, ఏ రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ నిర్వహిస్తున్న టైంలో ఎఫ్ఏసి డీజీపీ ఉండడు. ఫుల్ అడిషనల్ ఛార్జ్ డీజీపీ ఒక లోయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్ ని డీజీపీగా పెట్టి శాంతి భద్రతల్ని ఎలక్షన్లు నిర్వహించే రాష్ట్రం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. మొన్న తెలంగాణలో అంజనీ కుమార్ గుప్తా గారిని పెట్టి చేయడమే జరిగింది. సో దాన్ని ప్రెసిడెంట్ గా తీసుకుంటారా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ని ప్రభావితం చేసేస్తాది బీజేపీ అనుకోవట్లేదు ఎవరు. ఎలక్షన్ కమిషన్ మీద ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఒక రూలింగ్ పార్టీగా తన డిమాండ్స్ ని, తన న్యాయమైన డిమాండ్స్ ని ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టడం అనేది తీసుకుంటాదో లేదో తర్వాత విషయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందండి. ఇవాళ ప్రజలందరూ భయపడుతుంది. విత్డ్రా చేసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పనండి. ఆ బిల్లు వల్ల చాలా ప్రమాదం ఉంది. అది పెట్టింది కేంద్ర ప్రభుత్వం అయితే మేమేం చేయగలుగుతామని కదా వాళ్ళు అంటుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు 2019లో వచ్చింది. 2019లో ముసాయిదా బిల్లు వచ్చింది. 2019లోనే ముసాయిదా బిల్లు వచ్చింది. దానికి సంబంధించిన దాని మీద జరుగుతోంది. కానీ అంటే మీరు యాక్చువల్ ఏంటంటే అది ఫర్దర్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ముసాయిదా బిల్లు వచ్చింది, అది అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి లేదా అండర్ ప్రాసెసింగ్ కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దాన్ని ఎలా నమ్ముతారని కూడా మనం చూడాల్సి వస్తుంది. చెప్తున్నా, మేము హామీ ఇచ్చాం. మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మేము తీసేస్తామని చెప్పాం. రైట్ షఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. షఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూస్తున్నాం ఓవరాల్గా ఇప్పటిదే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ తర్వాత జరిగే క్యాంపెయినింగ్ కేవలం న్యూట్రల్ ఓట్లను మాత్రమే, లేకపోతే కొద్ది శాతం ఓట్లను మాత్రమే ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి మోదీ వచ్చి మాట్లాడినా మిగిలిన వాళ్ళు ఏం జరిగినా సరే ఆ సమాధానము వాళ్ళు ఓటర్ రూపంలోనే ఇస్తారు అన్నది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వాళ్ళ టు ద పాయింట్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.